నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకబండి ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగానికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా తెలంగాణ జిల్లాలో కానీ ఆంధ్ర జిల్లాలో కానీ ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు ఫుల్ వర్షాలు పడుతున్నాయి. నా వెనక కూడా చూడూరి వర్షం ఎట్లా పడుతుంది, మొత్తం నీళ్ళే మాటల. ఇప్పుడు రబీ సీజన్ కాబట్టి ఈ సీజన్లో మనకు రైతు భరోసా రాబోతూ ఉన్నది. మనకు దీని మీద స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఎందుకంటే రైతు భరోసా 6 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు రైతు భరోసా ఖచ్చితంగా పడబోతూ ఉన్నది. ఈ నెల ఆఖరి వరకు మీరు ఖచ్చితంగా అయితే ఎవరైతే అర్హులు ఉన్నారో రైతులు, వ్యవసాయానికి అర్హులైన రైతు ఖచ్చితంగా రైతు భరోసా మీ అకౌంట్లోకి పడుతుంది. అది కూడా ఎకరానికి 6,000 చొప్పున మీ అకౌంట్లోకి పడబోతూ ఉన్నాయని మన గవర్నమెంట్ నుంచి మనకి ఇచ్చిన అప్డేట్ ఇది. మరి వీడియో చూసి మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, గట్టి వస్తురని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాము, లాస్ట్ మళ్ళీ వెళ్దాము. ఎందుకంటే వర్షం వచ్చే వేళ అయితే, ఎందుకంటే ఇంకా మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకోసం ఇంత కష్టపడి ఈ వీడియో చేయాలని, అప్డేట్ చేయాలని వచ్చిన నేను వర్షంలో అయినా కానీ. సరైన దోస్తులు, మరి లాస్ట్లో మళ్ళీ వెళ్దాం. నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకబండి ఛానల్. 5/5/2025 4 పత్రాలు ఉండాలి. రైతు భరోసా 5 నుంచి 10 సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు స్వయంగా దీని కార్డు ఇచ్చారు. మరి రైతులకు శుభవార్త. 4 ఎకరాలపై ఉన్న వారి రైతు భరోసా నిధులు ఎప్పుడంటే తెలంగాణ రైతాంగానికి తెలంగాణ సర్కార్ శుభవార్త ఇప్పింది. రబీ సీజన్కు సంబంధించిన 4 నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే నెల ఆఖరులో రైతు భరోసా నిధులను విడుదల కానున్నాయి. అవసరమైన నిధులు ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సహాయకు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ముఖ్యమంత్రి సమక్షంలో సమావేశం నిర్వహించి చెల్లింపుపై శాశ్వతంగా ఇవ్వనున్నారు. జూన్ నెలలో రబీ సీజన్ చెల్లింపులు పూర్తి చేసి జూలై నుంచి ఆఖరి సీజన్ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సుశీరావులో మనకైతే ఈ నెలాఖరులోపు 4 నుంచి 10 ఎకరాల వరకైతే ఖచ్చితంగా రైతు భరోసా అనేది విడుదల చేయబోతూ ఉన్నారని చెప్తా ఉన్నారు. తెలంగాణలోని రేవంత్ సర్కార్ రైతులకు శుభార్త ఇప్పింది. అన్నదాతలకు ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. రైతు భరోసాకు సంబంధించిన రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. 4 ఎకరాలు పై ఉన్న భూమి రైతులకు ఇంకా రైతు భరోసా అందలేదు. నిధులు ఎప్పుడు విడుదల అవుతాయో తెలియక అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు వారికి శుభార్త ఇప్పింది. రబీ సీజన్ సంబంధించిన 4 నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే చివరి వారంలోపు రైతులకు నిధులను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే నేను న్యూస్లో కూడా వచ్చిన తీర్మాన వార్తల ఖచ్చితంగా మనకు మే ఆఖరి నుంచి 23 వరకు 4 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు మాత్రం రైతు భరోసా పడబోతూ ఉన్నది. దీనికి సంబంధించిన మనకు 4 పత్రాలు, ఇవన్నీ కొత్త వారికైనా పత్రాలు అందరు ఖచ్చితంగా ఉండాలి, అప్లై చేసుకోండి. ఇందుకు అవసరమైన నిధులను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్టు సంబంధించిన వర్గాలు తెలిపాయి. వచ్చే వారంలోపు రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. అనంతరం రైతు భరోసా చెల్లింపులు ప్రక్రియపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సుశీరావులో మనకైతే ఖచ్చితంగా దీని మీద స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అప్డేట్ కాబట్టి మనకు ఎలాగలాగో రైతు భరోసా పొందగలము నమ్మకం అయితే కలిగిస్తూ ఉన్నది. ఎందుకంటే వచ్చేది వానాకాలం, రైతులకు చాలా పెట్టుబడి అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా పూర్తి చేయవలసిందే ఉంటుంది, తప్పనిసరి. ఇక రాష్ట్ర ప్రభుత్వం జనవరి 20వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రబీ సీజన్కు సంబంధించి రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసింది. మొదటి దశలో భాగంగా రైతులకు అకౌంట్లోకి నిధులను జమ చేశారు. రెండో దశలో ఫిబ్రవరి 5న, మూడో దశలో ఫిబ్రవరి 11న రైతు భరోసా నిధులు విడుదల చేశారు. మొదటి వారం 3 రోజుల దశల్లో 4 ఎకరాల వరకు ఉన్న భూమి కలిగిన రైతు ఖాతాల్లోకి మాత్రమే డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 4 ఎకరాలకు పై ఉన్న వారి రైతు భరోసా నిధులు ఇంకా అందలేదు. ఇది మాత్రం వాస్తవమే, అందలేదు. 4 ఎకరాల లోపు ఉన్న వారికి అందాయి కొంతమందికి, అవి కూడా కొంతమందికి అందలేవు.
పూర్తిగా అందజేయాలని మన ప్రభుత్వాన్ని మనం కోరుకుంటున్నాం. ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పూర్తి చేయాలని చేస్తావు అని మాట ఇస్తున్నారు కాబట్టి ఇస్తారో మరి చేద్దాం. మరి ఈ క్రమంలో వారందరికీ రైతు భరోసా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అయితే వీటికి కూడా ఆదేశాలను రైతు ఖాతాల్లోకి జమ చేయాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 4 ఎకరాల లోపు అందరికీ రైతు భరోసా నిధులు జమ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 ఎకరాల పై ఉన్న భూమి కలిగిన రైతులకు దాదాపు 35 లక్షల మంది ఉన్నారు. రబీ సీజన్కు సంబంధించిన వారంతా రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మే చివరి నాటికి వారి ఖాతాల్లో ఈ నిధులు జమ చేస్తున్నట్లు తెలుస్తోంది. చూసిర్రావులో ఇట్లయితే మాత్రం మనకు మే చివరి వారంలో అయితే మనకు ఖచ్చితంగా అయితే రైతు భరోసా పడబోతూ ఉన్నది. 23 తారీఖు 20 తారీఖు లాస్ట్ జూను జూలై వరకు మొత్తం పూర్తి చేస్తామని మనకు మాట ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అయితే పూర్తి చేస్తారని అనుకుంటున్నాం. మనస్ఫూర్తిగా చేయాలని, ఎందుకంటే ఎన్నో పెట్టుబడి పెడితే రైతులకు దుఃఖాలు వస్తున్నాయి. ఇక ఈ ఏడాదికి సంబంధించిన ఖరీఫ్ సీజన్ జూన్ ప్రారంభంలో కానుంది. ఈ క్రమంలో ప్రభుత్వం జూన్ నెలాఖరులోకి రబీ సీజన్కు సంబంధించిన చెల్లింపులు పూర్తి చేయాలని భావిస్తోంది. ఆ తర్వాత జూలై నుంచి ఖరీఫ్ సీజన్కు కూడా సంబంధించిన రైతు భరోసా నిధుల చెల్లింపులు కూడా ప్రక్రియ ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై నిధుల నిర్ణయం తీసుకునేందుకు త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులతో సమావేశం కానున్నారు. తర్వాత దీనిపై పూర్తి ప్రస్తుత వచ్చే అవకాశం ఉందని అధికారుల వర్గాలు పేర్కొన్నాయి. ఖచ్చితంగా అయితే మనకు రైతు భరోసా ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి చూద్దాం, అందరూ రైతు భరోసా పొందాలని కోరుకుంటున్నాను. చూసిర్రా దోస్తులు అని చెప్పిన రబీ సీజన్లో ఈ రైతు భరోసా 6 ఎకరాల నుంచి 11 ఎకరాల వరకు రైతు భరోసా మీకు పడబోతూ ఉన్నది. మనకి ఇప్పుడు వానాకాలం సీజన్ కాబట్టి పెట్టుబడి సాయం కింద అందరికీ రైతు భరోసా అన్నది చాలా అవసరమే. రైతులకు, దున్నుకాలకు, వీటికి విత్తనాలకు, మసాలాలకు అన్నిటికీ అవసరమే డబ్బులు. కాబట్టి ఖచ్చితంగా మనకు ఇప్పుడు రైతు భరోసా పడేస్తారు. మన ప్రభుత్వం ఒప్పుకుంది. కొన్ని చాలా వడ్లు కొనలేదు, ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వడ్లు కూడా తొందరగా కంపెనీ కోరుకుంటున్నారు. రైతులు చాలా నష్టపోతూ ఉన్నారు. ఇట్లా కూడా వడ్లు తడిచి మరి నీళ్ళు పోసుకుంటా మ్యాచర్ రాక అట్లా చాలా నష్టపోతూ ఉన్నారు. అవి కూడా తొందరగా కొని రైతులకు మేలు చేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను. సరైన దోస్తులు, మరి ఈ ఏదైతే ఉందో రైతు భరోసా ఈ నెల ఆఖరి వరకు ఖచ్చితంగా మీ అకౌంట్లోకి టింగు మనీ పడబోతూ ఉన్నది. దీని మీద నేను అబద్ధం చెప్పట్లేదు. మీరే మ్యాటర్ మొత్తం చూసారు కదా, మీకే అర్థమవుతుంది. సరే, అందరికీ రైతు భరోసా రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఉంటున్నాం. మరి జై తెలంగాణ.